శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర పాల్గొన బహుళ విధియ గురువారం. ఈరోజు ఉత్తరా నక్షత్రం ఉదయం 8:21 వరకు ఉంది. తదుపరి ఆస్థ. ఈరోజు మార్చి 5, 2026 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:16 లాగైతే 11:03 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 లాగైతే 3:45 వరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రంలో ఏమిటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆధారాలు ఏర్పడతాయి. సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనురాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మకర రాశిలో జరిగిన వాళ్ళకి పితృాయుష్యానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. మేన రాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. అలాగే ఈరోజు గురువారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి చెరుకరసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మావిడాడ.